ఏపీలో నామినేటెడ్ పదవుల నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. దీంతో పాలనాపరమైన నిర్ణయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు పవన్ బిజీగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడిన నేతలకు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారు. సుదీర్ఘకాలం 3 పార్టీల మధ్య పొత్తు కొనసాగాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పదవులు కేటాయించాలి అనే అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 3 పార్టీల మధ్య పొత్తు కుదరడంతో చాలా చోట్ల నేతలకు టికెట్లు దక్కలేదు. అటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అటువంటి వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని 3 పార్టీలు డిసైడ్ అయ్యాయి. కూటమిలో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి క్యాడర్ ఉంది. జనసేన సైతం ఆవిర్భించి సుదీర్ఘ కాలమవుతోంది. గత 10 సంవత్సరాలుగా పార్టీ వెన్నంటి నడిచిన నాయకులు చాలా మంది ఉన్నారు. బీజేపీలో సైతం సీనియర్స్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీకి 10% సీట్లు, 6 పార్లమెంటు స్థానాలు దక్కడంతో చాలా మంది నేతలకు టికెట్లు దక్కలేదు. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం 3 పార్టీల్లో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు వందలాది మంది ఉన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో 3 పార్టీలు ఒక ఫార్ములాను అనుసరించబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు సైతం ఉన్నాయి. టీడీడీ చైర్మన్ వంటి అత్యుత్తమ పదవులు కూడా ఉన్నాయి. వీటి విషయంలో కూడా 3 పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ పద్ధతిలో సర్వే చేస్తోంది. పార్టీలో సీనియర్లు ఎవరు, వాళ్ల పనితీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా టీటీడీ బోర్డు పూర్తిగా రద్దయింది. మొత్తం 26 మంది సభ్యులు రాజీనామా చేశారు. టీటీడీ అధ్యక్ష పీఠం ఎవరికిస్తారనేది తెలియాలి. వీలైనంత వరకు ఆ పోస్ట్ ని తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చూస్తోంది. కొత్తగా చేరిన వాళ్లకంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి చేరికల విషయంలో మాత్రం 3 పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.